ఆయన కూడా రెండు ప్రశ్నలు సురేష్ గారు. ఇక్కడ ఇప్పుడు నెతన్యాహుకి వ్యతిరేకంగా జట్టు కట్టే ఇద్దరు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ అక్కడ వాళ్ళు ఒక అలయన్స్ కట్టారు. నెతన్యాహు మీద జనంలో వ్యతిరేకత ఉందనేది ఒక ప్రచారం. ఈ ఎన్నికల్లో అతను హీ మే గోయింగ్ టు లూజ్ ద బ్యాటిల్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది? వాళ్ళు యుద్ధాన్ని కొనసాగి వాళ్ళు ఈయనకన్నా హార్డ్ కోర్ ఉంటారు. ఇరాన్లో జరిగినట్లనైతే ఇరాన్లో వీళ్ళేమన్నా రెజీమ్ చేంజ్ జరుగుతుందంటే వీళ్ళ నాన్నగారు చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్నారు, ఖమెనీ. ఇప్పుడు ఫార్మర్ ఏం చెప్తారు సుప్రీం లీడర్. ఇప్పుడు ఏమైందంటే 80 సంవత్సరాలు ఒక సుప్రీం లీడర్ని తీసేసి ఒక 50 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దిస్ ఫెలో హార్డ్ కోర్. వాళ్ళ నాన్నగారు చాలా మహాత్మాలాగా ఉంటారు. సో ఇప్పుడు అదే జరిగింది. సో ఇప్పుడు మీరు ఇజ్రాయెల్లో కూడా అదే జరగబోతుంది. మీరు నెటన్యాహుని తీశారనుకోండి, అట్లీస్ట్ నెటన్యాహు ట్రంప్ మాట వింటాడు, వచ్చేటోడు అంటాడు ఎవడా ట్రంప్ అంటాడు. ఈవెన్ దో ఇజ్రాయెల్ డిపెండెన్సీ ఆన్ ట్రంప్ ఆన్ యుఎస్ చాలా ఉంది. వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ $3 బిలియన్ ఆయుధాలు ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు యుఎస్ ట్యాక్స్ పేయర్ డబ్బులతో. మన జాన్స్ అన్నాడు ఆ మాట. అది ఎందుకు ఇస్తున్నాడు చెప్పట్లేదు. ఎందుకంటే ఇదే అరబ్ నేషన్స్ని ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తున్నారు. లేకుంటే ఇజ్రాయెల్ లేదనుకోండి వీళ్ళు యుఎస్ మీద పడుతుండే వచ్చి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి దొరికింది ఇజ్రాయెల్తో, ఇజ్రాయెల్ని కొడుతున్నారు, ఇజ్రాయెల్ రిటర్న్ కొడుతున్నారు. ఇజ్రాయెల్ వెళ్ళిపోయారు అనుకోండి సీన్ నుంచి, మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? బోర్ కొడతాయి వీళ్ళకి, ఎవరు ఇంకెవరు దొరుకుతాడు ఇప్పుడు అని చూసి యూఎస్ మీద కొడతారు. అది జరిగింది కదా. 9/11 అంటే జరిగింది. 9/11 ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు లేకుంటే మీరు మొత్తం మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళే 9/11లో సూసైడ్ బాంబర్స్ అందరూ, ఎయిర్క్రాఫ్ట్ హైజాక్ చేసిన వాళ్ళందరూ. సో అది చాలా క్లియర్ అక్కడ పొజిషన్. ఇప్పుడున్న దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ కాట్ బిట్వీన్ రాక్ అండ్ హార్డ్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో. అని అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. డొమెస్టిక్ ప్రెషర్ చాలా ఉంది, ఇంటర్నేషనల్ ప్రెషర్ చాలా ఉంది. అది కాకుండా ఆయనకి ఈ అరబ్ నేషన్స్ ఉన్న తలక అది సపరేట్. అది అందరి దగ్గర అప్పులు తీసుకొని, అప్పులు అంటే కాదు ఆల్మోస్ట్ లంచాలు తీసుకొని వాళ్ళ కంపెనీల మీద పెట్టుబడి పెట్టి ఒక ప్లేన్ కూడా తీసుకున్నాడు గిఫ్ట్గా. ఇదంతా ఉంది. ఆయనకి ప్రతి చోటు నుంచి ఇదంతా లేదనుకోండి మీకు. అదే మొన్న ఒబామా అన్నారు నిన్న, ప్రెసిడెంట్ ఒబామా మాట్లాడు, సరే నన్ను తిట్టారు, నన్ను అది చేశారు, నన్ను ఎస్ఓబి అని పిలిచాడు, అన్నీ చేశాడు, కానీ మీరు అర్థం చేసుకోండి నేను చేసిన డీల్ తప్పంటే మళ్ళీ ఈ డీల్తో కంపేర్ చేసి చెప్పండి ఈ డీల్ ఎట్లా బాగుంది, దీనికన్నా రాబోయే డీల్ ఇంకా కాలేదనుకోండి, రాబోయే డీల్ దీనికన్నా ఎంత బాగుంటుంది నాకు ఒకసారి చెప్పండి అని చెప్పి. ఈ భేషజాలు ఇగోలు పక్కన పెట్టేసి బారాక్ ఒబామా చేసిన డీల్ని తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయలేరు కదా, రిజెక్ట్ అయిపోయింది. ఇరాన్ అంటారు ఇంకా మేము అంగీకరించాం, అయిపోయింది. ఆ డీల్లో వాసుదేవన్ గారు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ డీల్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్. ఆ డీల్లో రష్యా సైన్ చేశారు, చైనా సైన్ చేశారు, జర్మనీ సైన్ చేశారు, ఫ్రాన్స్ సైన్ చేశారు. వీళ్ళందరూ ఒప్పందం పెట్టారు. దాంట్లో వీళ్ళందరూ అంగీకరించారు దట్ ఇరాన్ని మేము చూసుకుంటాం, మీరు టెన్షన్ పడకండి. ఐఏఏ సంతకం పెట్టారు, ఇన్స్పెక్షన్ ర్యాండమ్ ఇన్స్పెక్షన్కి అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు అదంతా వస్తుంది. ఎవరు రారు, ఫ్రాన్స్ జర్మనీ అసలు పక్కన కూడా రారు. వాళ్ళు మీ ప్రాబ్లం మీరు చూసుకోండి, మమ్మల్ని అడిగి మీరు యుద్ధం మొదలు పెట్టలేదు, మీరే మొదలు పెట్టారు, మీరే ఫినిష్ చేయండి అని చెప్పి ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు మనం భారతదేశంలో కూర్చొని ఆలోచిస్తే ఇదంతా ఎందుకు, వాసుదేవన్ సురేష్ రోజు ఈ ట్రంప్ ఇరాన్ నెటన్యాహు మాట్లాడుతుంటే మన పెట్రోల్ బంక్లో వెళ్ళి పెట్రోల్ వేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనేది. అప్పుడు అర్థమవుతుంది ఈ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది. గ్యాస్ రేట్లు పెరిగినాయి, ప్రతి ఐటమ్ రేట్లు పెరుగుతుంది, దాంతోపాటు కమర్షియల్ పెరిగింది, సిఎన్జి పెరిగింది. చెప్పడానికి చాలా ఈజీ ఇక్కడ కూర్చొని, కానీ మనం జియో పొలిటికల్ లాంగ్వేజ్లో నో మ్యాన్ ఇస్ అనే ఐలాండ్ అంటారు. ఎక్కడ లోకంలో ఏం జరిగినా మన మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. దానికి చాలా మటుకు మన గవర్నమెంట్ ట్రై చేస్తున్నారు మిగతా సోర్సెస్ నుంచి తీసుకురావడానికి. రష్యా దగ్గర నుంచి కూడా కొనబోతున్నారంట ఆయిల్, శాంక్షన్స్ ఉంటే కూడా మేము తీసుకుంటా అంటున్నారు. ఇరాన్ ఆయిల్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇరాన్కి కావాల్సి వస్తుంది. సో ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా మనకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే మన గవర్నమెంట్ మన రిస్క్ని వైడ్ స్ప్రెడ్ చేశారు ఇప్పుడు. ఓకే, ఒమాన్ నుంచి మనం కొంటున్నాం. ఒమాన్ వాజ్ ఇన్ ద 24th ప్లేస్ మన ఇంపోర్ట్ లిస్ట్లో మొన్న దాకా. లాస్ట్ 2 నెలల్లో ఒమాన్ ఈజ్ నౌ ద 10th ప్లేస్. అంటే చాలా ఆయిల్ కొంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి, ఒమాన్ నుంచి. వాళ్ళకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అక్కర్లేదు, వాళ్ళు ఇటు పక్కన ఉన్నారు, వాళ్ళు పక్క నుంచి పంపిస్తారు, మనకు కూడా దగ్గర పడుతుంది. ఓకే, ఇది అడ్వాంటేజ్. కానీ మన దగ్గర ఒక జియో పొలిటికల్ లెవెల్ని చూస్తే చాలామంది అడుగుతారు, పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయిపోయారు. పాకిస్తాన్ వెళ్తారయ్యా, వాళ్ళకి డబ్బులు కావాలి, ప్లీజ్ అండర్స్టాండ్. అలా డబ్బులు లేవు, దాంతో పోయిన తర్వాత ఇరాన్ కొంచెం చిల్లర పడేస్తారు, తీసుకోరా అని చెప్పేసి పిచ్చోళ్ళకి ఇచ్చినట్ల పెట్టుకో కొంచెం, నీకు 2 ట్యాంకర్లు ఆయిల్ పంపిస్తాను ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ మంత్, దాంతో నువ్వు బతుకు అని చెప్పేసి. వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర.
సరే, ఇప్పుడు ఇజ్రాయిల్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నది జేడీ వ్యాన్స్ కామెంట్స్ వల్ల, లేకపోతే ట్రంపే చేస్తున్నారు. ట్రంపే చేస్తున్నాడు. జేడీ వ్యాన్స్ వ్యాన్స్ నుంచి అదే ఆయన భుజం నుంచి తుపాకీ పేలుస్తున్నాడు అంతే. దట్స్ బికాజ్ ట్రంప్ డైరెక్ట్గా చెప్పడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఇజ్రాయలీ లాబీ ఉంది వాషింగ్టన్. అమెరికన్ ఆర్థిక వ్యవస్థే ఆ 5-6 డీప్ స్టేట్లో ఇన్వాల్వ్ అయిన ఇజ్రాయలీస్ వల్ల నడుస్తుంది అంతే. ఒకవేళ నిజంగానే ఇలాంటి పిచ్చేషాలు అమెరికా వేస్తే వాళ్ళు దే లిడ్రూ ఆల్ దేర్ ఫైనాన్సెస్ కదండి. విత్డ్రా చేయక్కర్లేదు, వాళ్ళు అక్కడే ఆడుకుంటే చాలు, కొలాప్స్ అయిపోతుంది. అక్కడ ఆడుకుంటే వాళ్ళు ఓకే 2 స్టాక్ మార్కెట్ నుంచి విత్డ్రా అదే కనుక జరిగితే నవంబర్ లోపలే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈవెన్ నౌ ట్రంప్కి నవంబర్ ఎలక్షన్ ఓడిపోతారు. ఎట్లయినా ఓడిపోయిన తర్వాత ఆయన మీద ఇంపీచ్మెంట్ వస్తుంది. ప్రెసిడెంట్ తీసేసి ఈయన వైస్ ప్రెసిడెంట్ని కూర్చోబెడతారు. ఇప్పుడే ఆయన ఎట్లయిపోయింది మీరు చూస్తున్నారు, ఏం పవర్ లేదు, లేకుంటే ఎట్లా మాట్లాడుతున్నాయి. కానీ ఇప్పుడు పిచ్చోన్లాగా మాట్లాడారు. నిన్న కూడా మేము బాంబ్ చేసేస్తాం, దీనికన్నా ముందు కూడా చెప్పారు వీల్ బాంబ్ బ్యాక్ యూ టు ద స్టోన్ ఏజ్ అన్నారు. ఇప్పుడు అక్కడ ఆలోచించండి, మీ టీం కూర్చొని నెగోషియేట్ చేస్తున్నారు. ఇక్కడ వ్యాన్స్ ఇంకా అందరు కుష్నర్ అండ్ విట్కాఫ్ కూర్చున్నారు, ఇటువైపు అరాచీ అండ్ ఖలీఫాఫ్ కూర్చున్నారు. అప్పుడు అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది, వీళ్ళు చూసుకో, వీళ్ళు అగ్రీ చేయకపోతే వీళ్ళు వెళ్ళే ముందు వీళ్ళ దేశం నేర్పిస్తానని వాళ్ళ మెంటల్ స్టేట్ ఆలోచించారు. దానికి వాళ్ళకి కోపం వస్తుంది. అంతే కదా. మేము మాట్లాడుతున్నాం ఇక్కడ, అప్పుడు దీన్ని నడిమి నువ్వు ఎందుకు వచ్చి పడుతున్నావు? దట్ ఈస్ బికాజ్ ట్రంప్ 14 కండిషన్స్ అగ్రీ చేసిన తప్పు. ఏమైనా ఒక నార్మల్ డ్రాఫ్టింగ్ పర్సన్, మీరు ఒక మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా తీసుకుంటే మన దగ్గర దీనికన్నా బాగా డ్రాఫ్ట్ చేస్తుంది. కానీ కండిషన్స్ అగ్రీ చేశారు. అన్ని ఇరాన్కి పాజిటివ్గా ఉంది దాంట్లో, మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్. ఒక్కటేనో మేము యురేనియం గురించి అది కూడా మాట్లాడతాం. ఓకే, ఇది ముందే ఇరాన్ చెప్పేశారు మేము న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయం. మళ్ళీ మీరు 60% ఎందుకు చేస్తున్నారు? 60% ప్యూరిటీ అక్కర్లేదు మీకు మీ సివిలియన్ ప్లాంట్ నడిపించాలంటే. 3% చాలు, 3.67. అది ఒబామా డీల్లో ఉంది, అది జెసిపిఎల్. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఏం చేయాలని తెలియట్లేదు. వాజ్జవన్ గారు దట్ ఇస్ సింపుల్ యాజ్ దాట్. ఉన్నదంతా వ్యాన్స్ తల మీద వేసేసాడు. ఇక నువ్వు చూసుకో, నాకు తెలియదు, తిట్టు నువ్వే తిను, తంతే వాళ్ళు తినేది అంటారు, నాకు తెలియదు, నేనేమని అంటే నేను కాదు, నేను ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఐఎమ్ ద బాస్ అని చెప్పి కూర్చుంటాడు. అక్కడ పాపం వీళ్ళందరూ తనకు తింటారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న అనాలోచిత చర్యల వల్ల ఈరోజు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. జేడీ వ్యాన్స్ భుజం నుంచి తుపాకీ పేల్చి ఉన్న ఒకళ్ళిద్దరు మిత్రులను కూడా దూరం చేసుకునే ఒక దుర్మార్గపూరితమైన ధోరణితోటి ట్రంప్ వ్యవహరిస్తాం. అండ్ ఇరాన్ కూడా కన్నుపోయేంత కాటుకు పెట్టుకుంటుంది. ప్రతిరోజు బ్లాక్మెయిలే, నేను మళ్ళీ మూసేస్తా మూసే, నష్టపోయేది నువ్వు కూడా నష్టపోతావు. నీకు పక్క నీకున్న ఫుడ్ ఇన్ఫ్లేషను అండ్ ఇతరత్ర చూస్తుంటే దేశంలో ఆంతరంగిక భద్రత ఇవన్నీ నిన్ను సవాల్ చేస్తున్నాయి ఇరాన్ని. అండ్ మీ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా సవ్యంగా ఉందంటే IRGC ఒక లెక్క, గాలిబాఫ్ అలాగే అరాక్చి ఒకవైపు ఉంటారు, పెజెష్కిన్ న్యూట్రల్గా ఉంటాడు. మీలో మీకు అండర్స్టాండింగ్ లేదు, మీరు అందరినీ బెదిరించేవాళ్ళే, అందరినీ బెదిరిస్తారు మీరు. అంటే ఒక సామెత ఉంది, అది ఆయనకు వర్తిస్తుంది, తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కదిగా సరిపోయిందని. ఇప్పుడు కరెక్ట్గా ట్రంప్ అనుసరిస్తున్న వైఖరికి దానికి తగ్గట్టే మీ ట్యూన్స్ ఉంటున్నాయి. ఆయన వైఖరికి తగ్గట్టే ఇరాన్ ట్యూన్స్ ఉంటున్నాయి. మీరిద్దరూ కొట్టుకు సావటం కాదు కానీ ప్రపంచం సాగుకు వచ్చింది. ఈరోజు ఎక్కడో ఒక చోట దీనికి ఈ స్టేల్మేట్, ఈ ప్రతిష్టంభనకి ఫుల్ స్టాప్ పడకపోతే చాలా ప్రమాదం. ఇజ్రాయెల్ ఆయన నెతన్యాహు గట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు, మా సావర్నిటీ విషయంలో ఇంకొంచెం ఎవరో జోక్యం చేసుకుంటే మేము అంగీకరించాం. 9/11 అటాక్స్ అయినప్పుడు మీ సావర్నిటీని మీరు కాపాడుకోవడానికి మీరు దాడులు చేయలేదా? మేము దాడులు చేస్తాం. హెజ్బుల్లాస్ అనే నరహంతక ముఠాని అంతం చేసే విషయంలో మేము వెనక్కి తగ్గం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, ఒకవేళ ఇరాన్ ఈ అమెరికా డీల్లో ఈ ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు చేసి సంతకాలు పెట్టిస్తే జరిగేదేంటి? రేపు పొద్దున ఇజ్రాయెల్ ఉండదు ప్రపంచ పట్టణంలో. ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇజ్రాయెల్ ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంది. సరే, రాబోయే ఎన్నికల్లో నెతన్యాహు పార్టీ గెలుస్తుందా, లేకపోతే ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు ఏర్పాటు చేసుకున్న కూటమి గెలుస్తుందా, దట్ ఈస్ సెకండరీ. బట్ యాజ్ ఎ నేషన్ వాళ్ళందరూ ఒకటే, ఇజ్రాయెల్ ఆ జాతి మొత్తం ఒకదానికి కట్టుబడింది. వాళ్ళు ఈయనకన్నా కరుడుగట్టిన దేశభక్తులు, వాళ్ళు యుద్ధాన్ని కొనసాగిస్తామంటారు. ఆ విపరిణామాలకి దారితీసే పరిస్థితులు ఏర్పడటానికి ట్రంప్ కారణమైతే అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది.